తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కడప కలెక్టర్ కార్యాలయ ఎదుట రణభీరి నిరాహార దీక్ష 3.0ను చేపట్టారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి షేక్ జాబిర్ మాట్లాడుతూ సిపిఎస్ను రద్దు చేసి మెమో 57 ప్రకారం పాత పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. 29% ఐఆర్ వెంటనే ప్రకటించాలని కోరారు. ఉద్యోగులు పెన్షనర్ల బకాయిల చెల్లింపులకు రూట్ మ్యాప్ ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయుల లీవుల బకాయిలు విడుదల చేయాలన్నారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో ఉద్యోగులు ఉపాధ్యాయులతో చలో సెక్రటేరియట్ తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. పేరు షేక్ జాబిర్, నేను యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల కలెక్టరేట్ల వద్ద రణభీరి 3.0 పేరుతో ఒక్కరోజు నిరాహార దీక్ష కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ దీక్ష జరగడానికి ప్రధాన భూమిక ఏంటంటే 3 ఏళ్లు గడిచిన పిఆర్సీ కమిషన్ను నియమించకపోవడం, రాజ్యాంగబద్ధంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన డిఏలను ఇవ్వకుండా పెండింగ్ పెట్టడం, అలాగే పిఆర్సీ అమలు చేసే వరకు 29% మధ్యంతర భృతిని ప్రకటించాలి. మరి 57 మెమో నంబర్ 57ను కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. దానికి అనుగుణంగా 2004 కంటే ముందు నియామకం పొందిన ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి, సిపిఎస్ను పూర్తిగా రద్దు చేయాలి తదితర డిమాండ్లతో ఈ దీక్షలు ప్రారంభించాం. గతంలో ఈ ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ఈ డిమాండ్లను పరిష్కరించాలని చెప్పి ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, మంత్రుల గారికి మెమోరాండంలో విజ్ఞాపన పత్రాలు అందజేయడం జరిగింది. అయినా కదలిక లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారికి 1,00,000 పోస్టు కార్డుల ద్వారా ఈ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి విన్నవించడం జరిగింది. అయినప్పటికీ చలనం లేదు. కాబట్టి యూటీఎఫ్గా రణభేరి 1.0 పేరుతో గతంలో గుంటూరులో దాదాపు 10,000 మంది ఉపాధ్యాయులతో పెద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆ సందర్భంగా ప్రభుత్వం స్పందించి ఒక డిఏ విడుదల చేయడం, కానీ ఇంకా వేల కోట్ల రూపాయలు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు ఈ ప్రభుత్వం బాకీపడింది. కాబట్టి ఆ బాకీ తీర్చాలని చెప్పి, న్యాయంగా ఇవ్వాల్సిన అన్నిటినీ పరిష్కరించాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజల్లో ఉద్యోగ ఉపాధ్యాయులు కూడా మేము భాగం కాబట్టి మాకున్న సమస్యలు పరిష్కరించాలని చెప్పి మళ్ళీ రణభేరి 2.0 పేరుతో విజయవాడ ధర్నా చౌక్ వద్ద 15,000 మంది ఉపాధ్యాయులతో పెద్ద కార్యక్రమం నిర్వహించాం. అయినా ప్రభుత్వంలో చలనం లేదు. కనీసం చర్చలు కూడా పిలవకుండా తాత్సారం చేస్తూ ఉంది. కాబట్టి రణభేరి 3.0 పేరుతో మరొకసారి 3వ దశ కార్యక్రమాన్ని యూటీఎఫ్గా చేపట్టాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి, న్యాయంగా ఇవ్వాల్సిన వాటిని ఇవ్వాలని చెప్పి ఉద్యోగ ఉపాధ్యాయులను ఈ రాష్ట్ర ప్రజల్లో వీరు కూడా భాగమని గుర్తించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అక్కడికి ప్రభుత్వం స్పందించకుండా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుంటే ఈ నెల 28వ తేదీన చలో సెక్రటరీకి పిలుపు ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. పాలెం మహేష్ బాబు, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఈరోజు కడప కలెక్టరేట్ ఎదుట రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన ఆర్థిక బకాయిలను చెల్లించాలంటూ నిరాహార దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఈరోజు మేము కొత్తగా ఏది అడగడం లేదు. ఈ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టక మునుపు మరి ఉద్యోగ ఉపాధ్యాయులకు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నింటినీ కూడా అమలు పరచమని గుర్తు చేయడానికే ఈ పోరాట కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. మేమేం కొత్తగా గుంతమ్మ కోరికలు కోరడం లేదు. మరి ఆ రోజు మీకు మా సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పినటువంటి నాయకులు అధికారం చేపట్టిన తర్వాత మరి మా సమస్యలు మీకు కనిపించకపోవడం ఏమిటనేటువంటి విధానాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ఈరోజు రాజకీయ నాయకులకు ఒక విధమైనటువంటి విధానాలు, మరి ఉద్యోగులకు ఒక విధమైన విధానాలు రాజ్యాంగం అలా కల్పించిందా అని అడుగుతున్నాం. రాజ్యాంగం సమాన హక్కులు, సమాన హోదా కల్పిస్తే రాజకీయ నాయకులేమో ఒక రోజు కానీ ఒక నెల కానీ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పనిచేస్తే పాత పెన్షన్ విధానాన్ని తీసుకుంటున్నారే. మరి 30 నుండి 40 సంవత్సరాలు ప్రజాక్షేత్రంలో మరి ప్రజాసేవ చేసినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయుల విషయంలో మరి ఆ పెన్షన్ ఇవ్వకపోవడం అనేటువంటిది ఎంత దుర్మార్గమైన చర్యో మరి దీన్ని కూడా ఈ ప్రభుత్వం గుర్తించాలని తెలియజేస్తున్నాం. మరి కేంద్ర ప్రభుత్వం ఏమో మెమో నెంబర్ 57 ద్వారా ఆ పాత పెన్షన్ విధానాన్ని అమలు పరిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం IAS అధికారులకు అమలు పరిచింది తప్ప సామాన్య ఉద్యోగులను
మాత్రం విస్మరించింది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. ఏది ఏమైనా ఈ ప్రభుత్వం మాకు ఇచ్చిన హామీలను అమలు పరచమని అడుగుతూ ఉన్నాం. ఈ మొద్దు నిద్రపోతూ మా హామీలను అమలు పరచకపోతే ఈ ప్రభుత్వానికి ఏ విధమైన బుద్ధి చెప్పాలో ఆ విధమైన బుద్ధి చెప్పడానికి భవిష్యత్తులో మిగిలిన ఉపాధ్యాయ సంఘాలను జేఏసీని కలుపుకొని ముందుకు వెళ్ళి మరి ఖచ్చితంగా మా సమస్యలను పరిష్కారం చేసుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం.